హలో అండి, అందరికీ నమస్కారం. మేషరాశి వారికి ఫిబ్రవరిలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి వారి జీవితంలో జనవరి తర్వాత మేషరాశి వారి తలరాత మారనుంది. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మరి ఎందుకు మేషరాశి వారి కోటీశ్వరులు కాబోయేటటువంటి సమయం వచ్చేసింది అని ఎలా గ్రహించవచ్చు? అసలు మేషరాశి వారి తలరాత ఎలా మారబోతుంది ఈ పూర్తి అంశాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి కుజుడు. జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి దానికి సొంత గ్రహం ఉంటుంది. ఈ గ్రహాన్ని బలంగా ఉంచినట్లయితే ఆ వ్యక్తి పనిలో కూడా సక్సెస్ సాధిస్తాడు. మరి ఈరోజు మనం మేషరాశి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మేషరాశి వారి పాలించే గ్రహం అంగారక గ్రహం. ఈ గ్రహం ధైర్యం, శక్తి, తెలివి, బలం మరియు సాంకేతికంగా చెప్పబడుతుంది. కుజుడు సూర్యుడు, చంద్రుడు మరియు దేవగురువు బృహస్పతితో స్నేహం చేస్తాడు. అటువంటి పరిస్థితుల్లో మేషరాశి వ్యక్తుల జాతకంలో కుజుడు మొదటి స్థానంలో ఉంటే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తాడు. డబ్బుకు లోటు ఉండదు. కుజుడు శుభ ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మేషరాశి వ్యక్తులపై ఉంటాయి. దీంతో వీరు కోటీశ్వరులు అవుతారు. మీ తలరాత మారుతుంది. మీ కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే మేషరాశి వారికి అదృష్టం కలిసి రావాలంటే ఒక సమయం ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వ్యక్తులకు ఆ సమయం వచ్చేసింది. త్వరలోనే మీరు కోటీశ్వరులు కాబోతున్నారు. ఫిబ్రవరి నెలలో మేషరాశి వారి తలరాత మారబోతుంది. మీరు కన్న కలలన్నీ కూడా నెరవేరుతాయి. మేషరాశి వారు కోరుకున్నది నెరవేరుతాయి. ఇదంతా కూడా మేషరాశి వారికి ఈ జనవరి మాసంలో జరగడంతో ఇది ఫిబ్రవరి మాసంలో కూడా వీరికి కంటిన్యూ కాబోతుందని చెప్పవచ్చు. అందుకు కారణం బుధాదిత్య రాజయోగం ఏర్పడటం వల్ల మేషరాశి వారి జాతకం మారబోతుంది. వాస్తవానికి బుధుడు మరియు సూర్యుడు మీనరాశిలో కలిసి ప్రయాణంతో పాటు శుక్ర శని కలయిక వల్ల మేషరాశి వారికి ఆర్థిక, సామాజిక మరియు కుటుంబ విషయంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి సానుకూలంగా ఉండబోతున్నదని జ్యోతిష శాస్త్ర మిత్రులు చెబుతున్నారు. మేషరాశి వారు ఈ సమయంలో కోటీశ్వరులు అవుతారు. ప్రతి ఒక్క రంగంలో కూడా మీరు సక్సెస్ని సాధించబోయే గడియలు అది దగ్గరలోనే ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో మేషరాశి వారి యొక్క తలరాత మారుతుంది. మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. మీ కృషి మరియు ఆత్మవిశ్వాసం ఆధారంగా మీరు గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు. మీరు పురోగతికి బలమైన అవకాశం ఉంటుంది. అయితే ఈ మధ్య మీరు మీ ప్రత్యర్థులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష పండితులు చెబుతున్నారు. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. వ్యాపారులకు ఈ కాలం మీకు ఆదాయం బాగుంటుంది. ఉద్యోగమైన, వ్యాపారమైన డబ్బు ప్రవాహం ఉంటుంది. మీరు ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. అయితే మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండే సూచనలు ఉన్నాయి. ఈ కాలంలో మీ మధ్య గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది. మీ వ్యక్తిగత విషయాల్లో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకుండా ఉండటం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. అయితే మీకు ఎన్ని గొడవలు వచ్చినా కూడా కాసేపట్లోనే అవన్నీ సర్దుకొని పోతాయి. మునుపు లాగే మళ్ళీ కలిసిపోయి ఉంటారు. భార్యాభర్తల మధ్య బంధం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ఈ సమయంలో ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే ఛాన్స్ కూడా ఉంది. ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదా మధ్యవర్తుల సూచనలతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇల్లు, పొలాలు, స్థలాలు వంటి స్థిరాస్తులు తప్పకుండా మేషరాశి వారికి దక్కబోతున్నాయి. సాధారణంగా అయితే ఈ రాశి వారికి బంధువులతో ఆస్తి సమస్యలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది. ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో సతమతమవుతున్నారు. రాబోయే రోజుల్లో శుభవార్త వినే అవకాశం ఉంది.
ఆస్తిపరంగా అదృష్ట యోగం పట్టబోతుంది. దీనివల్ల మీకున్న ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. శుభయోగం మీకు మేషరాశి వారికి ఇంట్లోనూ వృత్తిపరమైన రంగంలోనూ శ్రేయస్సు కలుగుతుంది. ఈ సమయంలో మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. మీరు పెట్టే పెట్టుబడులు ఆర్థిక లాభాలు తీసుకువస్తాయి. అన్ని రకాలుగా మీకు సానుకూలంగా ఉంటూ విజయాన్ని చేకూరుతుంది. ఇలా కొన్ని ఏళ్ల పాటు మేషరాశి వారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. మీరు 10 ఏళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఆ రేంజ్లో మీకు డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. అలాగే మీకు ఫిబ్రవరి నెలలో గొప్ప అవకాశాలు రానున్నాయి. దాంతో మీరు చేసే ఏ ప్రయత్నం అయినా సానుకూలమైన ఫలితాలు ఇస్తుంది. మీరు ఏ పని చేసినా కూడా విజయలక్ష్మి వరిస్తుంది. కుటుంబ సభ్యులు సహకారంతో మీరు చేసే ఏ పని అయినా సరే సత్ఫలితాలు ఇస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సమయంలో మీకు ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. మేషరాశి వారి కెరీర్ సానుకూలంగా సాగుతుంది. కెరీర్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యాపార మార్గాలను అన్వేషించడానికి ఇది సరైన సమయం. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. తెలివైన నిర్ణయాలు ఆర్థికంగా మీరు లాభాన్ని చేకూరుస్తాయి. మేషరాశిలో పుట్టిన వ్యక్తులకు ఆదాయానికి లోటు ఉండదు. కానీ వీరికి అనవసర వృధా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్గా ఉండటం, అలాగే వృత్తి ఉద్యోగంలో అప్రమత్త ధనలాభం ఉంటుంది. వృత్తి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు, కొత్త వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ప్రయాణాల వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మీ సంతానం వృద్ధుల్లోకి వస్తారు. అలాగే ఆర్థిక సమస్యలకు మీరు ఆశించిన స్థాయిలో పరిష్కారం అనేది లభిస్తుంది. గృహ వాహన సంబంధమైన ప్రయత్నాలు ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది. శత్రువులు కూడా మిత్రులాగా మారి అండగా నిలబడే అవకాశం ఉంది. రాబడి మార్గాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నీకు రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ ప్రయాణాలు చోటు చేసుకుంటాయి. దైవ కార్యాలకు హాజరవుతారు. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. బంధుమిత్రులు మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ సమయంలో మీ మనస్సులోని కోరికలు కూడా నెరవేరుతాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు సన్నిహితులతో వాదోపవాదాలు దిగకండి. కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఇకపోతే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఇంటా బయట కూడా బాగా ఒత్తిడి ఉన్న అదనపు ఆదాయ ప్రయత్నాలు పట్టుదలగా కొనసాగిస్తారు. ప్రయాణాలు ఆహార నియమాలు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగంలో ఏమాత్రం తీరకలేని పరిస్థితి ఏర్పడుతుంది. తలపెట్టిన పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్, లిక్కర్, రాజకీయాలు, ఇతర బిజినెస్ రంగాలలో ఉన్న వారికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సంబంధమైన వివాదాలు సద్దుమణుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఈ సమయంలో మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీకు బాగా కలిసొస్తుంది. మీ దిశ తిరుగుతుంది. లక్ష్మీ అమ్మవారు మీపై కరుణ చూపించి కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది. మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. కలలో కూడా ఊహించని అదృష్టం ధనం వెతుక్కుంటూ వస్తుంది. ఇలా మేషరాశి వారికి పట్టే అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. ఆ రేంజ్లో మీ అదృష్టం అనేది ఉంటుంది. మిమ్మల్ని అదృష్టం వరించడంతో మీరు మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా సంతోషంగా ఉంటారు. ఇలా మేషరాశి వారు ఈ సమయంలో కోటీశ్వరులు అవ్వబోతున్నారు. ఇకపోతే మేషరాశి వారి జీవితంలో ఇంకా మరింత ముందుకు సాగాలి అంటే ఇప్పుడు మేము చెప్పబోయే జ్యోతిష పరిహారాలు పాటించి దుష్టభావాలనున్న విముక్తి
పొందడానికి బుధవారం ఉపవాసం ఉండండి. అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా పఠించండి. అలాగే మేషరాశి వారు వారి రాశిని అనుసరించి ప్రముఖ రుద్రాక్షను ధరించాలి. మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖ రుద్రాక్షను ధరించాలి. భరణి నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖ రుద్రాక్ష ధరించాలి. అలాగే కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశి ముఖి రుద్రాక్ష ధరిస్తే మంచిది. మేషరాశికి చెందిన వారిపై మంగళ గ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి వీరు మంగళవారం కలిసి వచ్చే రోజున చెప్పొచ్చు దీపం పాటుగా గురువారం మరియు ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులే. అయితే శుక్రవారం మాత్రం మీకు కలిసి రాదు అని గుర్తుంచుకోండి. మేషరాశి వారి అదృష్ట సంఖ్యలు 1 మరియు 9. అలాగే ప్రతి నెల కూడా సుందరాకాండ పారాయణం చేసే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ మీలో మంచి మార్పులు కలిగిస్తాయి. అలాగే శ్రీరామ రక్ష స్తోత్రం పఠించండి. దీనివల్ల మేషరాశి వ్యక్తులకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. చూశారు కదా, మేషరాశి వారి కోటీశ్వరుడు కాబోయే ముందు వచ్చేటువంటి ఆ సమయం ఎలా ఉండబోతుంది, అలాగే మేషరాశి వారి తలరాత ఎలా మారబోతుందనే విషయాలను తెలుసుకున్నారు కదా. అలాగే మీరు వీలైనంతలో పేదవారికి, అనాథ ఆశ్రమంలో ఉండే పిల్లలకు దాన ధర్మాలు చేయడం తద్వారా మీరు అపారమైన పుణ్యఫలాన్ని పొందుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.